సో అయితే ఈ అంతటికి ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఇక్కడ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు? ఢిల్లీ నుంచి. ఓకే, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించిర్రు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండు అంట. ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది. ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు. వాళ్ళ వర్షం చెప్తున్నా బీజేపీ వాళ్ళది. కానీ పొద్దుగా లేస్తే మా దేవతలను తిడితే అది కదిరే కృష్ణ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు. అంటే మా బతుకు తెరుగు మీద కొడుతున్నావు. మేము హిందువులని ఎడినా కొడుకులను చేసి హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము, లేకపోతే పీఠాధిపతులము, మఠాధిపతులము, చిన్నజీయర్లము